హమాస్ అయితే విలవిలలాడుతోంది. దేనికి అనేటటువంటిది ఇప్పుడు అంతర్జాతీయ మీడియా హైలైట్ చేసుకొచ్చింది. ఓ పక్కన ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ, ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇస్తూ, ఇజ్రాయెల్కి నిధులు ఇస్తూ, ఇజ్రాయెల్కి అప్పులు ఇస్తూ, యూరప్ దేశాల చేత కూడా ఇజ్రాయెల్కి తోడుగా నిలబడి, ఈవెన్ తన సైన్యాన్ని కూడా ఇజ్రాయెల్కి తోడుగా పంపించి, ఈవెన్ లెబనాన్ మీద, సిరియా మీదన, యెమెన్ మీదన దాడుల ద్వారా ఇజ్రాయెల్కి తోడుగా నిలబడ్డట్టు వ్యవహరించినటువంటి బైడెన్ సర్కార్ రెండో పక్కన యుఎస్ఐడ్ ద్వారా హమాస్ని పోషించింది, హమాస్కి డబ్బులు ఇచ్చింది, అలాగే ఇతర తీవ్రవాద సంస్థలకి డబ్బులు ఇచ్చేటటువంటి వాళ్ళ చేత ఇప్పించింది. పర్యవసానం ఓ పక్కన వీడు స్ట్రాంగ్గానే ఉన్నాడు, వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు, ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటుంటే ఆయుధాలు అమ్ముకుంటూ వ్యాపారం గడిపేసింది. ఇప్పుడు బైడెన్ దిగిపోయాడు. ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేశాడు, అది ఆప్పడేశాడు యుఎస్ఐడ్. ఇవాళ పరిస్థితి ఏంటంటే హమాస్ వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరట. దాంతో హమాస్ ఫైటర్సే ఎదురు తిరుగుతున్నారట. దీనికి తోడు అక్కడ ఉన్న ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. ఇదివరకు ఈ హమాస్ వాళ్ళు 100 రూపాయలు ఇట్టాక వచ్చిన డబ్బుల్లో ఓ 10 రూపాయలు అక్కడ వాళ్ళకి ఖర్చు పెట్టేవాడు. తిండేమో జనానికి వచ్చిన తిండిని వీళ్ళు తినేవాళ్ళు, జనానికి వచ్చినటువంటి వైద్యాన్ని వాళ్ళు వాడుకునేవాళ్ళు, జనానికి వచ్చినటువంటి సదుపాయాలు వాళ్ళు వాడుకునేవాళ్ళు, ఏది ఐక్యరాజ్య సమితి ద్వారా వచ్చినట్టు. ఇప్పుడు జీతాలు లేక వాళ్ళ మీదన పడుతున్నారట. దాంతో అస్తవ్యస్తంగా ఉందట పరిస్థితి.